ఇక్కడ ఒకసారి చూస్తే ప్రధాన సూత్రధారులు పామల్ జైన్, విపిన్ జైన్, బోలే బాబా ఆర్గానిక్ డైరీ. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దేర్ ఆర్ 2 డైరీస్, బోలే బాబా ఆర్గానిక్ డైరీ అండ్ బోలే బాబా ఫుడ్స్ లిమిటెడ్. ఈ పక్కన మీరు గుర్తుపెట్టుకుంటే అధ్యక్ష, నెయ్యి సరఫరా చేసిన షెల్ కంపెనీలు ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, మాల్గంగా మిల్క్స్. ఆ పక్క కల్తీకి సహకరించిన వ్యక్తులు కల్తీ నెయ్యికి రసాయనాల సరఫరా అజయ్ కుమార్ సుగన్, మహేష్ కుమార్ రోహెరా, వీళ్ళందరూ ఉన్నారు. బ్యాంక్ అకౌంట్లో 4,69,00,000 రూపాయలు లంచం డబ్బుతో దొరికిపోయిన టీటీడీ బోర్డు చైర్మన్ పిఏ చిన్నప్పన్న కల్తీ నెయ్యి సరఫరాకి సహకారం అందించింది కూడా చిన్నప్పన్న అని చెప్పి చాలా స్పష్టంగా మనకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్, ఇక్కడ అధ్యక్ష మీరు చూస్తే నకిలీలతో మకిలీ తప్పుడు ధృవపత్రాలతో నెయ్యి సరఫరా చేసి బిడ్లు బోలేబాబా వేసిన వ్యక్తి A1, A6, A19. తప్పుడు రిటర్న్లతో టీటీడీని ఏ విధంగా మోసం చేశారు, దాంట్లో రిటర్న్స్లో తేడాలు, ఆన్లైన్ ఫిజికల్ రిటర్న్ల వ్యత్యాసాలు, ల్యాబ్ నివేదికల ఫోర్జరీ, అపెక్స్ ల్యాబ్ పేరుతో ఫోర్జరీ నివేదిక, మాల్గంగా సంస్థ శాంపుళ్ళు ఇవ్వకుండా దొంగ రిపోర్టు పంపేయడం. ఇన్ని జరిగితే టీటీడీ బోర్డు ఈఓకి, చైర్మన్కి, బోర్డుకి తెలియకుండా జరుగుతున్నది కరెక్ట్ కాదు అధ్యక్ష. రాష్ట్రం మొత్తం ఎవరు దేవుని దగ్గరికి వచ్చినా ఆ ప్రసాదం తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ విమర్శించారు. నాణ్యత తగ్గిపోయిందని అందరూ మాట్లాడారు, ఎంతోమంది ఆందోళన చేశారు. కానీ ఏమాత్రం పట్టించుకోకుండా ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇది మీరు ఒకసారి, ఇది ఇంపార్టెంట్ అధ్యక్ష. అక్కడికి పోయినప్పుడు కల్తీ నెయ్యి ఎట్లా చేశారనేది, ఇవన్నీ కెమికల్స్. మనం అందరం కెమికల్స్తో నెయ్యి తయారు చేశారని మాట్లాడుతున్నాం. ఆ నెయ్యి ఎట్లా తయారు చేశారంటే మోనోగ్లిసరైడ్స్, లాస్టిక్ యాసిడ్. ఇది యానిమల్ వెజిటబుల్ ఫ్యాట్ నుంచి వస్తుందని, ఏదైనా కావచ్చు. ఈ 2 ఫ్యాట్లో నుంచి ఆ కెమికల్ తీస్తారు. బీటా కెరాటిన్ రంగు కోసం, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ వాసన కోసం, సింథటిక్ ఫ్లేవర్ నెయ్యిలా కనిపించడానికి, లబ్సా యాసిడ్ ఇది డిటర్జెంట్లో వాడతారు, అంటే అది కలిపితే ఆ నురుగు అవన్నీ రావడానికి. ఈ పక్కన మీరు చూస్తే అధ్యక్ష, నెయ్యికి బేస్గా రిటైర్డ్ పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామోలైన్. దానిపైన రసాయనాలు రంగు కనిపించకుండా మార్కింగ్ ఏజెంట్ వినియోగం, దానిపైన ఈ రసాయనాలు అన్ని కలిపి ఎమర్సీ ఫైర్. ఇవన్నీ కూడా ఒక ఆర్టిఫిషియల్గా నెయ్యి తయారు చేయడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేశారంటే అన్ని విధాల ప్రయత్నం చేసి, అదే మరిగా మహాపాపం మహామోసం అని మేము పెట్టింది ఆగ్మార్క్ పరీక్షలో RM వాల్యూ కోసం ప్రమాదకరమైన రసాయనాలతో కల్తీ నెయ్యి. అంటే ఒక్క డౌట్ అధ్యక్ష మనందరికి రావాలి, ఎవడైనా దేవుని కోసం తక్కువ ధరకే ఇస్తున్నాడు అంటే మనం 4 సార్లు ఆలోచించుకోవాలి. దేవుని నైవేద్యం పవిత్రమైన నెయ్యితో చేస్తాం, ఆవు నెయ్యితోనే చేస్తాం. అలాంటిది ఇంత దారుణంగా తక్కువ ధరకు వస్తుందనే ఉద్దేశంతో అవినీతి కానీ కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో కానీ ఇవన్నీ చేసే పరిస్థితి. ఇవన్నీ కూడా చూడండి అధ్యక్ష. నెక్స్ట్, ఇది ఏ విధంగా చేశారంటే టీటీడీలో సాంకేతిక నిపుణుల ప్రలోభం, ఫోన్లు ఇవ్వడం, బంగారు వెండి కాయిన్స్ ఆఫర్ చేయడం, ఇవన్నీ నేను చెప్పినట్టుగా అధ్యక్ష. ఇవన్నీ కూడా ఏదైతే ఛార్జ్షీట్ వేశారో ఛార్జ్షీట్లో వేసినటువంటి విషయాలన్నీవి ప్లాంట్ తనిఖీలో అనుకూల నివేదికలు ఇప్పించిన టీటీడీ నిపుణులు బత్తుల సురేంద్రనాథ్, డాక్టర్ కులకర్ణి, జయరాజా రావులకి లంచాలేరా, కిలో నెయ్యి 25 రూపాయలు డిమాండ్ చేసిన చిన్నప్పన్న, అదే సమయం నెగటివ్ రిపోర్టు తొక్కిపెట్టిన గోడౌన్ సిబ్బంది. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళందరికీ ప్రోటోకాల్ దర్శనాలు, ఇవన్నీ చేసి ఎంత మ్యానిపులేషన్ చేశారంటే ఒకసారి తలుచుకుంటేనే బాధ, ఆవేదన.
ఆవేశం కూడా వస్తుంది దిశ. ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇది మీరు చూస్తే ఆధారాలు. వాళ్ళు సీల్ చేసిన ఎక్విప్మెంట్ మోనోగ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్ డ్రమ్ములు స్వాధీనం చేసుకున్నారు. వాట్సాప్ చాట్లు, ఫేక్ ఇన్వాయిస్, ఖాళీ రసీదు స్వాధీనం చేసుకున్నారు. లంచాల వివరాలతో డైరీలు సీజ్ చేశారు. లంచంగా ఇచ్చిన ఖరీదైన ఫోన్లు దొరకపుచ్చుకున్న సిట్. ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు ఇలాంటి ఆధారాలని అసలు అక్కడ పాలే సేకరించనివైన, అంటే కెమికల్ సేకరించి ఆ కెమికల్స్తో నెయ్యి తయారు చేస్తే ఇంకా బుకాయించే పరిస్థితికి వచ్చారంటే మనం అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఇక్కడ దిశ ఎవరైనా పట్టుకున్నారో అవన్నీ ఇచ్చారు. కేసులు కూడా పెట్టింది ఐపీసీ సెక్షన్ 120B నేరపూరిత కుట్ర, ఐపీసీ సెక్షన్ 272/273 ఆహార కల్తీ, ఐపీసీ సెక్షన్ 420 మోసం,